హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడూ నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మన యొక్క తల్లిదండ్రులు చూసుకుంటే చాలా మంది ఏంటంటే 10th క్లాస్ లోపు చదువుకున్న వాళ్ళే, ఇంకా ఎక్కువ మంది ఏంటంటే కనీసం 1వ క్లాస్ కూడా చదువుకోకుండా వేలిముద్రతోనే ఇంకా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఏంటంటే వ్యవసాయం పని చేస్తూ వాళ్ళ యొక్క పిల్లల్ని ఎలాగైనా సరే చదివించి గొప్పోళ్ళని చేయాలని చెప్పేసి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. వాళ్ళు ఆశపడినట్టుగానే ఎండనక వాననక కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఏంటంటే మినిమం డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ, ఎంబీఏ ఇలా పెద్ద పెద్ద చదువులు చదివించారు ఫ్రెండ్స్. మరి నిజానికి మన యొక్క స్టార్ హీరోలు, అగ్ర హీరోలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతెంత చదువుకున్నారో ఈరోజు చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అయితే మొదట్లో తెలుగులో పెద్ద హీరోలు ఎవరు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. అంటే ఇక్కడ చూసుకుంటే చిరంజీవి గారు డిగ్రీ పూర్తయిన తర్వాతే సినిమాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా నాగార్జున గారు కూడా ఫారెన్లో ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వెంకటేష్ గారు కూడా ఎంబీఏ పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక బాలకృష్ణ గారు ఏంటంటే వాళ్ళ నాన్న అప్పటికే చాలా పెద్ద యాక్టర్ కాబట్టి బాలనటుడిగా సినిమాల్లో ఉన్నారు. సినిమాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఏంటంటే రెగ్యులర్గా కాకపోయినా ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే పెద్ద హీరోలు అందరూ కూడా మినిమం డిగ్రీ చదువుకున్నారు. కానీ మన యొక్క యంగ్ హీరోలు, ఇప్పటి తరం హీరోలు వాళ్ళ యొక్క చదువులు ఏంటో తెలిస్తే మనం కూడా షాక్ అవ్వాల్సింది. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఏంటంటే తక్కువ చదువుకుంటే మనం చాలా ఎక్కువ చదువుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం రివర్స్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. మీరు కూడా ఒకసారి పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ ఫామ్లో దూసుకుపోతున్నటువంటి ప్రభాస్ నుంచి మొదలు పెడితే మనలో చాలా మంది అనుకునే మాట, ప్రభాస్ చాలా ఫుల్గా మందేస్తూ ఉంటాడు. షూటింగ్ ఉంటే కొంచెం గ్యాప్ వస్తుందేమో, కానీ షూటింగ్ లేకపోతే అన్న ఎప్పుడు మంచి ఎంజాయింగ్గా కిక్లోనే ఉంటాడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి ప్రభాస్ ఏమైనా చదువుకున్నాడంటే చాలా మందికి ఏంటంటే ఒక అనుమానం వస్తుంది, ప్రభాస్ పెద్దగా చదువుకోలేదేమో అని చెప్పేసి. కానీ వాస్తవం ఏంటంటే అన్న బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఫ్రెండ్స్. కాబట్టి ఈయన డిగ్రీ కంటే కాస్త ఎక్కువగానే చదువుకున్నాడు. కాబట్టి ప్రభాస్ అన్ని చదువుకున్న కేటగిరీలోనే తీసుకోవచ్చు. ఇక నెంబర్ 2 ఎవరంటే నాగ చైతన్య. చాలా పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాడు, సరిగ్గా స్థిరపడలేకపోతున్నాడు, లైఫ్ని కూడా అంతగా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అన్నకి కొంచెం నాలెడ్జ్ తక్కువేమో అని చెప్పేసి అనుకుంటాం. కానీ తెలుగు హీరోల్లో చాలా ఎక్కువ చదివి టాప్లో ఉన్న హీరోల్లో నాగ చైతన్య గారు ఒకరు. ఎందుకంటే ఆయన ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశాడు కాబట్టి ఆయన కూడా డిగ్రీ కంటే ఎక్కువగానే చదువుకున్నాడు. ఇకపోతే నెంబర్ 3 మహేష్ బాబు గారు. చిన్నప్పటి నుండి ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక సినిమాలోనే కనిపిస్తూనే ఉంటాడు. వాళ్ళ నాన్న పక్కన ఏంటంటే బాలనటుడిగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ప్రిన్స్ అంటారు, అదంటారు. ఎప్పుడు చూసినా చిన్నప్పటి నుండి సినిమాల్లో ఉన్నాడు కాబట్టి మహేష్ బాబు చిన్నప్పుడే చదువుని పక్కన పెట్టేసాడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మహేష్ అని ఏంటంటే ఒక పక్క సినిమాలు తీస్తూనే మరొక పక్క చదువుని కూడా కంప్లీట్ చేశాడు. ఆయన కూడా బీకామ్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మహేష్ బాబు కూడా చదువుకున్న కేటగిరీలోకి వస్తాడు. ఇకపోతే నెంబర్ 4 ఎవరంటే అల్లు అర్జున్. అన్న ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే స్టేజ్ పైన స్పీచ్ ఇస్తూ ఉంటాడు. కొంచెం మంచి విషయాలు చెప్పినా సరే ఆయన చెప్పేటటువంటి మాటలు ఏంటంటే కొంచెం బ్యాడ్గా అర్థం చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా చూసుకుంటే పుష్ప 2 టైంలో కూడా ఏం పేకలేరు బ్రదర్ అని చెప్పేసి కొన్ని పోస్టులు ఏంటంటే వైరల్ అయ్యాయి. నిజానికి ఏంటంటే ఏం పేకలేరు అని చెప్పేసి పీకే అని చెప్పేసి అక్కడ పెట్టాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన పైన ఏంటంటే కొంచెం నెగిటివ్గా ఏంటంటే ట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ప్రతి విషయంలో ఈ విధంగా లాక్ అయిపోతారు కదా, అన్నకి కొంచెం నాలెడ్జ్ తక్కువేమని చెప్పేసి అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే మన యొక్క అల్లు అర్జున్ అన్న కూడా ఏంటంటే ఎంబీఏ పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఆయన కూడా మంచిగా చదువుకున్న కేటగిరీలోకి వస్తాడు. ఇక నెంబర్ 5 ఎవరంటే నాని. ఫేస్బుక్లో ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. 3D లాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే నాని గురించి బ్యాడ్గా మాట్లాడారు. అటువంటిప్పుడు ఏంటంటే మనం అనుకుంటాం ఆయన కూడా ఏంటంటే కొంచెం బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఏమని చెప్పేసి అనుకుంటాం. కానీ నిజానికి ఏంటంటే ఆయన కూడా కష్టపడి బీకామ్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఆయన కూడా చదువుకున్న కేటగిరీలోకి వస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే నెంబర్ 6 విజయ్ దేవరకొండ. ఆయన కూడా ఏంటంటే రీసెంట్గా ఫేమస్ అయినటువంటి స్టార్ హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. కష్టపడి సినిమాల్లోకి ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా వచ్చాడు. కాబట్టి ఆయన బాగానే కష్టపడి గట్టిగానే చదువుకుని ఉంటాడని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆయన ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్ ఏమో, కానీ బయట మాత్రం ఆయన కూడా జస్ట్ ఏంటంటే బీకామ్ డిగ్రీ పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆయన కూడా డిగ్రీ పూర్తి చేశాడు. మంచి ఏదో పెద్ద డిగ్రీ కాకపోయినా కనీసం బీకామ్ అయినా సరే పూర్తి చేశాడు. కాబట్టి ఆయన కూడా చదువుకున్న కేటగిరీలోకి వస్తాడు.
ఇక నెంబర్ 7 ఎవరంటే రానా దగ్గుబాటి, రామానాయుడు గారి మనవడు. దగ్గుబాటి కుటుంబం నుండి అప్పట్లోనే వెంకటేష్ గారు విదేశాల్లో చదువుకున్నారు. ఇక ప్రముఖ ప్రొడ్యూసర్ కొడుకు రానా అయితే చదువులో ఎరగదీస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ రానా చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. ఆయన డిగ్రీ జాయిన్ అయినా సరే మనకంత ఓపిక లేదమ్మా అని చెప్పేసి మధ్యలోనే చదువుకి మంగళం పాడేశారు రానా గారు. ఇక నెంబర్ 8 ఎవరంటే మన యొక్క రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడంటే ఆయన పేరుకు తగ్గట్టే స్కూల్లో కూడా టాపర్ అని చెప్పేసి అనుకుంటాం. పక్కా కనీసం ఎంబీఏ అయినా సరే కన్ఫామ్గా చదువుతుంటారని చెప్పేసి అనుకుంటాం. కానీ రామ్ చరణ్ చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. ఆయనైతే డిగ్రీ కనీసం జాయిన్ కూడా అవ్వలేదు. ఇక ఇంటర్తోనే ఆయన ఎండ్ కార్డు వేసేసి చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9 పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. ఆయన ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరి అటువంటి వ్యక్తి చదువు యొక్క అంతం చూసే ఉంటాడని చెప్పేసి అనుకున్నా. మరి అంత కష్టపడి ఆయన సాధించింది ఏంటి అంటే కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. ఇక నెంబర్ 10 నితిన్ గారు. నితిన్ అంటే పవన్ కళ్యాణ్ యొక్క వీరాభిమాని. పవన్ కళ్యాణ్ అంటే కొంచెం పెద్ద అయినా అప్పట్లో ఇంటర్మీడియట్ అంటే కొంచెం గ్రేటే. కానీ నితిన్ ఏంటంటే ఈ తరం యంగ్ హీరో అయినప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ యొక్క పెద్ద ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ చదువుకుంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ తక్కువ చేసినట్టు అవుతుందని చెప్పేసి ఆయన కూడా ఇంటర్ వరకే చదివి ఇంటర్తోనే చదువుకి అంటే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక నెంబర్ 11 ఎవరంటే మన యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారు. అన్న ఎలా మాట్లాడతాడో, అన్న యొక్క వాక్చాతుర్యం ఏంటి, తెలుగు భాష పైన ఆయన ఉన్నటువంటి పట్టు ఏమిటి, ఇవన్నీ చూస్తే అన్న ఏంటంటే చదువు పైన దండయాత్ర చేసే ఉంటాడని చెప్పేసి అనుకుంటాం. కానీ అన్న ఏంటంటే సరస్వతి దేవికి ఇంటర్మీడియట్తోనే దండం పెట్టేసి అక్కడితోనే చదువు ఆపేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మన హీరోల యొక్క చదువులు. పెద్ద పెద్ద కాలేజీలో చదువుకుని ఉండొచ్చేమో కానీ వాళ్ళు చదివింది మాత్రం డిగ్రీ లోపే. నిజం చెప్పాలంటే మనలో చాలా మంది అంతకంటే ఎక్కువగానే చదువుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనలో చాలా మంది ఇంజనీరింగ్ పూర్తి చేశారు, డిగ్రీలు పూర్తి చేశారు, పీజీలు పూర్తి చేశారు, సైన్స్ గ్రూప్ అంటారు, మ్యాథ్స్ గ్రూప్ అంటారు, ఇలా చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ నిజానికి ఏంటంటే ఏ హీరోకు ఉన్నటువంటి ఇమేజ్ కూడా మనకు లేదు. దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఎక్కువగా చదువుకుంది ఏంటంటే A+B² అని చెప్పేసి ఎందుకు పనికినటువంటి ఒక ఫార్ములాని మన బుర్రలో ఫీడ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఎందుకు పనికి వస్తుందో తెలియదు ఈ రేఖ గణితం, మనకి ఎందుకు పనికి వస్తుందో తెలియదు ఈ త్రికోణమితి. కానీ అవన్నీ కూడా ఏంటంటే మనం చాలా కష్టపడి చదివేస్తూ ఉంటాం. నిజానికి మనకి అవసరమైన దాన్ని ఎప్పుడు కూడా మనం చదవం. కానీ ఈ హీరోలు ఏంటంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఈ చదువుని ఏంటంటే పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైతే అవసరమో వాళ్ళకి అభిమానులు ఏంటంటే ఎక్కడి నుండి వస్తారో తెలుసుకొని వాళ్ళ యొక్క నటన పైన వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. నిజానికి మనం అనుకుంటాం ఏ హీరో కూడా పెద్దగా చదువుకోలేదని చెప్పేసి. నిజానికి వాళ్ళు చదివింది ఏంటంటే ఈ చదువుల పుస్తకాలను కాదు, వాళ్ళ జీవితాన్ని చదివారు. ఏం చేస్తే మనం పైకి వస్తాం, ఏం చేస్తే మనం బాగుపడతాం, ఏం చేస్తే మనకి అభిమానులు వస్తారు, మనం ఎంత కష్టపడాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజుకి కూడా కష్టపడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు కష్టపడేది ఏంటంటే వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు తెలుసుకొని కష్టపడుతున్నారు. మనం ఏంటంటే ఏదో కష్టపడాలి కదని చెప్పేసి మనం కష్టపడుతున్నాం. వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా అదే ఫ్రెండ్స్. కానీ చివరికి ఏంటంటే నేను ఒక మాట చెప్తున్నాను. ఆ మాట ఏంటంటే నీకంటూ ఒక లక్ష్యం ఉంటే చదువు లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఏ లక్ష్యం లేకపోతే నువ్వు ఎంత చదువుకున్నా వృధా. కాబట్టి మనం కూడా ఏంటంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదువుకుంటే మనం కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్తామని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్.